ఓకే సార్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గత వారంలో మనము ఆ చార్ట్ ను తీసుకున్నాము. చార్ట్ లో ఫాదర్స్ డెత్ గురించి మనం డిస్కస్ చేసినాము. అంటే ఫాదర్స్ డెత్ కు ఏముండాలా? 18 కి బదులు 94. 18 అంటే 94. 27, 12 అవి మారకాలు. 2, 7, 12 అంటే 2 అంటే 10 అవుతుంది, 7కు 3 అవుతుంది, 12కు 8 అవుతుంది. ఇంకా బాధక ఏ లగ్నం అయితే దాన్ని బట్టి ఇంకా మీరు దీంట్లో 7 అయింది. ఈ చార్ట్ లో తండ్రి యొక్క చార్ట్ నుంచి అంటే ఏమి? తండ్రి యొక్క చార్ట్ను బట్టి మనము చెప్పుకోవాలి. కర్కాటక లగ్నం అవుతుంది, చెర లగ్నము. ఆ నుంచి 11వ ఇల్లు 7వ భావంలో పడుతుంది. అట్లనే తల్లిది చేయమని చెప్పాము, కానీ ఎవరు చేయలేదు. సరే, ఎందుకైనా మంచిది, మీరు ఒకసారి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది, అదేం పెద్ద సంగతి కాదు. ఆ చార్ట్ ఓపెన్ చేస్తాము, చూడండి అది ఎలా వస్తుంది. చార్ట్ షేర్. ఇక్కడ మనకు ఈ చార్ట్ లోనే దశాభుక్తి అంతరా అన్ని తెలుసాయి. ట్రాన్సిట్ చార్ట్ ఓపెన్ చేస్తే ఇది ట్రాన్సిట్ చార్ట్. ఇక్కడ గడియార యూటిలిటీస్ కింద గడియారం బొమ్మ చూడండి, అది క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాన్సిట్ చార్ట్ ఓపెన్ అవుతుంది మనకు. ఇక్కడ ఆ మదర్స్ డెత్ ఎప్పుడు? 5/8/2003. ఇక్కడ మీరు ఫిలప్ చేసుకోవాలి. 5/3/2003. 5/8. సారీ, లేకపోతే మళ్ళీ తబ్బోతుంది. కరెక్ట్, అది 3ను 8 చేయాలి మనం. ఐదు 8/2003. టైం ఇవ్వలేదు, ఊక రఫ్లీగా 12 గంటలు అనుకోండి. టైం ఇవ్వలే మనకు. ఇక్కడ డిబిఏఎస్పి అని వస్తారు చూడండి పైన ఈ కార్నర్ లో, రైట్ సైడ్ కార్నర్ లో డిబిఏఎస్పి అని. అంటే దశాభుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణ. ఇవి మనము ఏ డేట్ ఇచ్చినాము? 5వ తారీఖు 8. 5/8 ఎప్పుడు? 11/6కి ఇచ్చినాం. 11/6కు. సరే, 11/6కే అతను ఇచ్చినది కూడా శని, కేతు, శుక్ర, చంద్ర, రాహు ఇచ్చినాడు. అంటే 11 గంటల లోపలనే చనిపోయింది అన్నమాట. అప్పటికి శని, కేతు, శుక్ర, చంద్ర, రాహు. శని, కేతు, శుక్ర, చంద్ర, రాహు, గురు బుక్ లో ఇచ్చిండేది కదా, గురు. సరే, ఏదైతేనేమి మొత్తానికి అది దశాలార్డ్ మాత్రం శని. ఇప్పుడు మనం ఇది నోట్ చేసుకోవాలి. మీరు ఈ కాగితం మీద ఎక్కడైనా సరే ఒక దాంట్లో మీరు నోట్ చేసుకోండి. దశాభుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణ. ఏమి? శని, కేతు, శుక్ర, చంద్ర, రాహు అనేది. ఇంకా ఇది క్లోజ్ చేసుకోవచ్చు మీరు ఈ ట్రాన్సిట్ చార్ట్ ను. ఇక్కడ దశాలార్డ్ రూల్స్ ఏమి? డెత్ రూల్స్ ఏమి? దశాలార్డ్ షుడ్ బి ఏ co-ruling planet of 1 లో. దశాలార్డ్ ఎవరు? సాటర్న్. దశాలార్డ్ షుడ్ బి ఏ co-ruling planet of 1 or 8 or బాధక. ఇప్పుడు ఇక్కడ దశాలార్డ్ 1 అంటే ఎక్కడైతుంది? తల్లి చార్ట్. తల్లి అంటే ఏమైతుంది? 4. మదర్ 1, 2, 3, 4. ఇది అంటే కుంభరాశిలో లగ్నం తల్లిది.
అది 1. అంటే 4 లో ఏమైనా ఉన్నాడా శని? ఉన్నాడు చూడండి. శని రాశి లార్డ్గా వ్యవహరిస్తున్నాడు 4 లో అంటే లగ్నములో, తల్లి యొక్క లగ్నములో రాశినాథుడుగా శని దశాలాడు కనపడుతున్నాడు. అట్లనే 11 లో ఏమన్నా ఉన్నాడా? 11 లో లేడు. తర్వాత బాధక ఎవరైతారు? 12 బాధక 12 దీంట్లో కూడా లేడు. ఇక్కడ 12th లో కేతు ఉన్నాడు చూడండి, సబ్ లార్డ్. అప్పుడు ఏమి? కేతు స్లాష్ మనం ఏం రాసుకుంటాం? కేతు స్లాష్ జూపిటర్ స్లాష్ సాటర్న్. ఆడ సాటర్న్ వస్తాడు. సాటర్న్ కేతు రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ సాటర్న్. అంటే ఏమి? 2 చోట్ల టాలీ అయినాడు. ఇక్కడ 1లో ఉన్నాడు అంటే లగ్నంలో ఉన్నాడు. బాధక స్థానంలో కూడా కేతు ద్వారా రిప్రజెంట్ చేస్తున్నాడు సాటర్న్. కేతు రిప్రజెంట్ సాటర్న్. అది ఫస్ట్ రూల్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇక సెకండ్ రూల్ ఏమి? దశాలార్డ్. సెకండ్ రూల్ చెప్పు. దశాలార్డ్ షుడ్ బి రిలేటెడ్ టు 8th cusp sub lord or planets in the place in 8th. దశాలార్డ్ సాటర్న్. ఇక్కడ మనకు 8th cusp sub lord ఎవరు? 8th అంటే ఏం చూడాలి? 11 తల్లిది. ఇప్పుడు తల్లిది 4th 7 8 ఇది 11 చూడాల. 11వ సబ్ లార్డ్ ఎవరు? జూపిటర్. 11వ సబ్ లార్డ్ జూపిటర్. అంటే శనికి, దశాలార్డ్ అయినటువంటి శనికి 11వ సబ్ లార్డ్ అయినటువంటి జూపిటర్ కు సంబంధం చూపెట్టాలి మీరు. ఇప్పుడు ఇక్కడ చూడండి, జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ సబ్ ఆఫ్ సన్. సాటర్న్ దశాలార్డ్ కదండి. జూపిటర్ అనేవాడు ఇక్కడ 11వ ఇంటి సబ్ లార్డ్, 11వ కస్ప్ సబ్ లార్డ్ గా వచ్చాడు. 11వ కస్ప్ సబ్ లార్డ్ జూపిటరు. ఆ జూపిటరు దశాలార్డ్ అయినటువంటి సాటర్న్ కు సంబంధం ఉండాల. సాటర్న్ కు ఇంకొకరెవరు? జూపిటర్. సాటర్న్ జూపిటర్. చూడండి ఇంకొక విషయం, సాటర్న్ జూపిటర్ ఇద్దరు వీనస్ యొక్క స్టార్ లో ఉన్నారు. ఇది కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి, జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ సబ్ ఆఫ్ సాటర్న్. డైరెక్ట్ గా ఇది జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్ కనెక్షన్. అది సరిపోయింది. అంటే సెకండ్ రూల్ ఈజ్ ఆల్సో టాలీడ్. ఇక థర్డ్ రూల్ ఏమి? దశాలార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8, మారక ఆర్ బాధక ఆర్ బోత్. ఇప్పుడు దశాలార్డ్ అనేటువంటి వాడు సాటర్న్. ఇక్కడ రండి, దశాలార్డ్ సాటర్న్. ఈ సాటర్న్ వచ్చేసి 1 and 8 కు మెయిన్ ప్రైమరీ కస్ప్స్ అవి. అంటే 1 and 8 ఇక్కడ కానీ, ఈ ఇన్వాల్వ్మెంట్ లో కానీ, కమిట్మెంట్ లో కానీ 1 and 8 ఎగపడాల. అంటే ఇక్కడ 1 and 8 అంటే ఏమి? ఇక్కడ తల్లివి 4 and 11 గుర్తుపెట్టుకోవాలి. దశాలార్డ్ 7 ఇది కదా మనకు సాటర్న్. దశాలార్డ్ ఈజ్ సాటర్న్. సాటర్న్ ఇక్కడ 4 లో ఉన్నాడు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 4 లో ఉన్నాడు. కమిట్మెంట్ లో 11 ఉన్నాడు. చూడండి, కమిట్మెంట్ లో 4 and 11 రెండు వచ్చినాయి. కమిట్మెంట్ లో కూడా 4 and 11 అంటే ఏమి? ప్రైమరీ కస్ప్స్ 1 and 8 అనేటివి ఇన్వాల్వ్మెంట్ లో కానీ, కమిట్మెంట్ లో కానీ ఉండాలి. ఉంటూ మారక బాధకాలతో సంబంధం ఉండాలి. అది ఈ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ లో కనుక 1 and 8 ఉండి మారక బాధకాలతో ఉంటే దాన్ని ఏమంటారు? దాన్ని నెసెసరీ కండిషన్ అంటారు. అంటే ఏమి? ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ లో 1 and 8 ఉండి మారక బాధకాలు ఉండాల. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 4 ఉంది. 4 అంటే తల్లి యొక్క లగ్నం. ఇక్కడ కమిట్మెంట్ లో 4 and 11 ఉంది. అంటే కమిట్మెంట్ లో 4 అంటే 1, 11 అంటే 8. 1 and 8 ప్రైమరీ హౌసెస్ రెండు ఉన్నాయి. ఉండి మళ్ళా మిగతా ఈ మారక బాధకాలు చూడండి, 5, 10, 3, 12. 5, 10, 3 ఉంది.
10 ఉంది, 12 ఉంది, ఇక్కడ అన్ని వచ్చేసినాయి. అది ఏమంటారు దాన్ని ఇప్పుడు చెప్తేనే నెసెసరీ కండిషన్. అంటే ఏమి ఇన్వాల్వ్మెంట్ లోన 108 ఉండి ఇక్కడ కూడా 108 కానీ లేకపోతే మారక బాధకాలతో సంబంధం ఉన్నప్పుడు ఈ రెండిట్లో ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ లో కనుక రూల్ సాటిస్ఫై అయిందంటే అది నెసెసరీ కండిషన్ సాటిస్ఫైడ్ అంటాడు. ఇంకా ఎసెన్షియల్ కండిషన్ అంటే సబ్సబులాడ్. ఈ సబ్సబులాడ్ లో ఏమి రూలు మారక బాధక ఆర్ 8 ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ మారక బాధక 8. ఇక్కడ మారక బాధక అంటే ఏమి 5, 10, 3, 12 దీంట్లో ఏదైనా ఉండొచ్చు. 5 అంటే 3 ఉంది, 10 ఉంది, 3, 10 2 వచ్చినాయి ఇక్కడ. కాబట్టి నెసెసరీ కండిషన్ కూడా ఉంది కాబట్టి టోటలీ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆల్ ది 3 కండిషన్స్ ఆర్ సైమల్టేనియస్లీ సాటిస్ఫైడ్ హియర్. డెత్ రూల్స్ మూడు కూడా ఏకకాలం ముందు సాటిస్ఫై అయినాయి. అంటే ఒకటి ఫెయిల్ కాకుండా అన్ని కావాలి ఒకేసారి అయినందుకు చేత ఇక్కడ డెత్ అనేది సంభవిస్తుంది అని మనకు తెలిసిపోయింది. ఇది డెత్ రూల్ చూడడం. ఏం సార్, దశాలార్డ్ షుడ్ బి ఏ కో-రూలర్ ఆఫ్ 1 or 8 or బాధక. ఇక్కడ చూడండి, దశాలార్డ్ అనేటువంటి వాడు శని వచ్చేసి 1 లో ఉండాలా. 1 అంటే 4 లో శని రాశిలార్డ్ గా ఉన్నాడు. ఇది మొదటి కండిషన్ సాటిస్ఫైడ్. రెండవ కండిషన్ ఏమి, దశాలార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ 8th SSL. 8th SSL ఎవరు దీంట్లో? 8th SSL అంటే ఏమి, ఇది ఈ నుంచి 8 4 ఇది లగ్నం, పల్లి లగ్నం 7 అంటే 11. ఆ 11 చూసుకోండి మీరు. 11వ సబ్సబ్లార్డ్ ఎవరు? సబ్సబ్లార్డ్ జూపిటర్. ఈ జూపిటర్ కు దశానాథుడైనటువంటి శనికి సంబంధం ఉండాల. ఇక్కడ చూడండి, జూపిటర్ అనేటువంటి వాడు డైరెక్ట్ గా శాటర్న్ యొక్క సబ్ లో ఉన్నాడు. ఓకే, అట్లా లేకుండా ఇంకొక పద్ధతి, జూపిటర్ అనేవాడు వీనస్ స్టార్ లోన, శాటర్న్ కూడా వీనస్ స్టార్ లో ఉన్నారు. అంటే బోత్ జూపిటర్ అండ్ 11th సబ్సబ్లార్డ్ జూపిటర్ అండ్ దశాలార్డ్ శాటర్న్ బోత్ ఆర్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. అంటే 3rd ప్లానెట్ తో సంబంధం ఏర్పడింది. అట్లా కూడా ఓకే, అది కూడా మనం తీసుకోవచ్చు, తప్పేమి లేదు. అది లేటెస్ట్ రూల్స్ లో ఉంది. మీరు ఏది యువర్ ట్రూ హారోస్కోప్ అనే పుస్తకము మీరు చదవండి. బర్త్ టైం రెక్టిఫికేషన్ సంబంధించిన రూల్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. ఇది లేటెస్ట్ రూల్ అన్నమాట. దాంట్లోది ఇది పాత పద్ధతి కాదు, ఇది లేటెస్ట్ రూల్. ఈ రూల్ తర్వాత మూడవ కండిషన్ ఏమి, దశాలార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8. 1 and 8 అనేటివి ప్రైమరీ హౌసెస్. అవి 1 and 8 అండ్ మారక బాధక ఆర్ బోత్ అది ఉండాలి. అంటే ఏమి, మీరు ఇంకా దీని బదులు ఇక్కడ తీసుకోండి. మీరు ఆ టేబుల్ ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్ కనపడుతుంది, టైం సేవ్ అవుతుంది మనకు, అంతే, ఇంకేంలే. ఇక్కడ చూడండి, దశాలార్డ్ సాటర్న్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఎక్కడ 4 లో ఇన్వాల్వ్ అయినాడు. 4 లో అంటే 1 మదర్స్ యొక్క లగ్నం టాలీ అయింది. 8 కూడా కావాలా. 8 ఇక్కడ ఉంది. 4 and 11 తో పాటు మారక బాధకాలలో ఏదో ఒకటి కనపడాలి కదా. ఇక్కడ మారక బాధకాలు ఏమైతాయి, 5, 10, 3, 12. 5, 10, 3, 12 అంటే 3, 10, 12 3, 10, 12 ఉన్నాయి ఇన్వాల్వ్మెంట్ లో. అంటే ఏమి, బాధక మారక అవన్నీ జతైనాయి. అంటే 4 and 11 తో పాటు 3, 10, 12 టాలీ అయినాయి. అంటే ఇప్పుడు ఏమి, ఇన్వాల్వ్మెంట్ లో 1 or 8 ఉండి కమిట్మెంట్ లో కూడా మారక బాధకాలతో సంబంధం ఉన్నప్పుడు దాన్ని నెసెసరీ కండిషన్ అంటారు. నెసెసరీ కండిషన్. ఈ పదాలు వాడాలి. ఇంకా మనం ఇప్పుడు ఇన్నాళ్ళు మీకు చెప్పలే, వాడాలా, ఇప్పుడు నుంచి ఇంకా విరివిగా వాడాలా. ఆ పదాలే వాడుతూ ఉండాలి మనం. నెసెసరీ కండిషన్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. ఇంకా తర్వాత ఇంకోటి ఎసెన్షియల్ కండిషన్ అంటే సబ్సబ్లార్డ్. ఇక్కడ సబ్సబ్లార్డ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్సబ్ ఆఫ్ మెర్క్యూరీ.
ఈ మెర్క్యూరీ అనేటువంటి వాడు మారక బాధక 8 హౌస్ లో మారక బాధక ఆర్ 8 అంటే 11. మారక బాధక అంటే ఏమి? మారకలో ఎవరెవరైతారు? 5, 10, 3, 12. చూడండి ఇక్కడ 3, 10 ఉంది. 3, 10 దొరికినాయి ఇక్కడ. కాబట్టి ఎసెన్షియల్ కండిషన్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. సో డెత్ ఆఫ్ మదర్ ఈవెంట్ అనేది కూడా టాలీ అయ్యింది. యాజ్ పర్ అవర్ రూల్స్ ఇట్ ఈస్ ఆల్సో జస్టిఫైడ్. మదర్స్ యొక్క డెత్ కూడా మనము జస్టిఫై చేశాము. ఆర్ యు ఓకే? ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా సార్? ఓకే సార్. రైట్, వెరీ గుడ్. ఇంకా తర్వాత నెక్స్ట్ టుడేస్ న్యూ చాప్టర్ పోదాం. ఇంకా ఇప్పుడు ఇది డెత్ రూల్స్ అయిపోయినాయి కదా, మీకు 2 డెత్ రూల్స్ చెప్పినట్లే మనం, ఫాదర్ది మదర్ది. మళ్ళా ఒకసారి మీరు ఇంట్లో చేయండి, ఇదే చార్ట్ తీసుకొని చేయండి, తప్పు లేదు. మీరు లేదా ఈ YTH అనే పుస్తకం ఉంది కదా అందరి దగ్గర, దాంట్లో కూడా ఉంటాయి డెత్ ఈవెంట్స్ జరిగినవి. ఎత్తుక్కొని మీరు చెక్ చేసుకొని చదువుతూ ఉండండి, మీకే అర్థమవుతుంది. కొన్ని కొత్త రూల్స్ దాంట్లో ఉన్నాయి. దశానాథుడు ఒక్కటే చూసుకోవాలి సార్, భుక్తినాథుడు కూడా ఇలాగే చూడాలండి? మా భుక్తినాథుడు అందరంతే అమ్మా. ఇంకా ఎవరినైనా తీసుకొని ఒక దశాలాడుకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ప్రైమరీ కస్ట్ 1 and 8 అనేది బాగా పకడ్బందీగా చెప్తాడు. ఆ 1 and 8 ప్రైమరీ కస్ట్ అనేది దశానాథుని విషయంలో బాగా గట్టిగా చెప్పినాడు. మిగతా వాళ్ళ దాంట్లో కొంచెం మారక బాధకాలతో కలిసినా వెళ్ళిపోతాది, ఏం ప్రమాదం ఏం లేదు. కానీ ఆల్మోస్ట్ 1 and 8 కలుస్తాయి, యానో చాట కలవకుండా పోవు. 99 భాగాలు కలుస్తాయి, ఏదో ఒక రేర్ చార్ట్. ఇప్పుడు చూడండి, మీరు మనకు తెలియకుండానే డెత్ ఈవెంట్స్ కనుక టాలీ చేసినాము అంటే ఏమైనా ఎన్ని కస్పులు మనం చెక్ చేసినాము ఆలోచించేయండి. 1 and 8 1 and 8 ప్రైమరీ కస్పు, 2, 7, 12 అవి 3 మారకాలు. బాధక అంటే ఏమి? 3 మారకాలు, 1 బాధక, 4, 1 and 8 6 కస్పులు మనము చెక్ చేసినాం. అట్లా రెండు డెత్ ఈవెంట్స్ చెక్ చేస్తే 12 కస్పులు టాలీ చేసినట్ల. 12 కస్పుల్లో కూడా టాలీ ఫాదర్ మదర్ అన్నప్పుడు కొన్ని కామన్ గా వస్తాయి. ఆ కామన్ గా వచ్చినట్టు కూడా ఫాదర్ దాంట్లో 4 ఉంటుంది, మదర్ దాంట్లో కూడా 4 వస్తుంది. ఇప్పుడు ఇదే చార్ట్ లో 10 వచ్చింది, 4 వచ్చింది. అట్లా 2 చార్ట్లు 2 భావాలు తీసేస్తే కూడా 10 భావాలు మనకు తెలియకుండా అప్రయత్నంగా చెక్ చేసినట్లే లెక్క. అందుకు ఇది కస్పల్ ఇంటర్లింక్స్ అనేది ఏంటంటే కేవలము ఈ భావ కస్ప్ సబ్ లార్డుని పట్టుకునే మాట్లాడాల. వాళ్ళు కరెక్ట్ గా ఉంటే గనక అన్ని సరిపోతాయి. ఇప్పుడు ఇదే చార్ట్ మీరు ఇక్కడ పోయినసారి ఏం చేసినాము? 22, 53, 49 కదయ్యా, 49, 500. ఇప్పుడు 49 బదులు 50 పెట్టుకున్నాం. పోయినసారి 50 పెట్టుకుంటే అవును సార్. ఎందుకు మార్చిన? 500 అంటే ఒక 500 మిల్లీ సెకండ్లు తగ్గించినాం. 22 గంటల 53 నిమిషాల 50 సెకండ్ల దాన్ని ఒక 500 మిల్లీ సెకండ్లు తగ్గించినాం. ఆ తగ్గించడం వల్ల ఎందుకంటే ఇక్కడ 5th కస్ప్ సబ్ లార్డ్ యొక్క ఇక్కడ జూపిటర్ వచ్చినాడు. ఈ జూపిటర్ 5th అంటే ఫస్ట్ చైల్డ్ యొక్క సెక్స్ టాలీ కావాలా. ఇక్కడ లగ్న జాతకుని యొక్క కస్ప్ ఆర్క్ టాలీ అయింది కదా, అట్లా ఇక్కడ 5th కస్ప్ యొక్క ఆర్క్ కూడా మనము చెక్ చేయాలి. ఫస్ట్ ఇష్యూ ఎప్పటికే కానీ ఆడది కానీ మగది కానీ ఎవరి జాతకమన్నా చెక్ చేయ, వాళ్ళ సంతానం ఫస్ట్ ఇష్యూను మనము చెక్ చేయాలి. ఫస్ట్ ఇష్యూ చెక్ చేయాలంటే అప్పటికి అర్థమేమి? ఇక్కడ ఫస్ట్ ఇష్యూ ఇతని జూపిటర్ స్టార్, జూపిటర్ ఇది అతను పుట్టింది వీనస్ స్టార్ లో పుట్టాడు కొడుకు. ఇక్కడ 5th కస్ప్ వచ్చేసి జూపిటర్ వచ్చినాడు. ఈ జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ టాలీ అయింది. ఇక్కడ కస్ప్ టాలీ కావాలా మనకు. ఆర్క్ అంటే 1, 2, 3, 4, 5 ఐదోది ఏమి? ఇప్పుడు 5th కస్ప్ వచ్చేసి పీసెస్ అంటే మీన రాశిలో మీనములో పడింది. మీనం అనేది ఫీమేల్ సైన్. ఈ జాతకము ఈ చార్ట్ ఎవరిది చెక్ చేస్తున్నాము? జాతకుడు మగవాంది అంటే మేల్. ఫీమేల్ ప్లస్ మేల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలా? అబౌవ్ 50% ఉండాలా. అందుకు ఇక్కడ 50% అబౌవ్ చూడండి. 5th
పీసెస్ దీని ఎదురుగా ఇక్కడ వస్తే 99.2 99.12. ఈ 500 తీసేసి కనుక మీరు 50 పెట్టారంటే శని వస్తాడు. ఈడ శని 5th సబ్లాట్ జూపిటర్ బదులు శని వచ్చి ఇక్కడ 0.1 ఎంతో వస్తుంది పర్సెంటేజ్. అంటే ఏమి ఆడ టాలీ కాదు. టాలీ కానప్పుడు అప్పుడేమవుతుంది, బర్త్ నేమ్ రెక్టిఫికేషన్ తప్పవుతుంది. కాబట్టి మనము ఇద్దరు కొడుకులది కూడా శుక్రుడు చెప్పినాడు కాబట్టి మనము అది కూడా పరిశీలించాల. అందుకని ఒక 500 మిల్లీ సెకండ్లు ఎనికిపోతే శుభ్రంగా అన్ని టాలీ అవుతాయి, A to Z టాలీ అవుతాయి. 5 ఈవెంట్లు టాలీ అయినాయి, వాళ్ళవి అన్నీ అవుతాయి. ఈ చార్ట్ను మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ చార్ట్ ప్రింట్ తీసి ఒక 4-5 కాపీలు పెట్టుకోండి మీకు. ఎందుకంటే ఇంకా దీని మీదనే మొత్తం క్లాస్ అంతా ఉంటుంది, ఇంకా మీకు మొత్తం రన్ అవుతుంది. ఎందుకంటే సాలిడ్ ఈవెంట్స్ 5 ఉన్నాయి మనకు. మళ్ళీ దాని మీద మనము మ్యారేజ్ ఇది ప్రతి ఈవెంట్ తీసుకొని ఇప్పుడు దశానాథులను గురించి మనం మాట్లాడినాం. అంటే దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ అవన్నీ మీరు ఇంకా చెక్ చేయండి. ఇప్పుడు కేతు ఉన్నాడు, కేతువు మదర్స్ డెత్, కేతు ఒకసారి చూడండి. కేతు యాజ్ కేతు టాలీ అయిందంటే ఓకే, ఫర్దర్ వాళ్ళ రిప్రజెంటేటివ్ జోలికి పోవాల్సిన పనిలా మనం. ఈ రూల్ కూడా మీరు రాసుకోండి కావాలంటే. రాహు కేతువుల విషయంలో ఈవెంట్ టాలీ చేసేటప్పుడు రాహుకేతువులు నోట్స్, ఆ నోట్స్ వచ్చినప్పుడు దశా పీరియడ్ కానీ ఏదన్నా కానీ చెక్ చేసేటప్పుడు వాళ్ళను కేతు యాజ్ కేతు ఆడ టాలీ అయినాడు అనుకో, మనకు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ను మళ్ళీ చెక్ చేయాల్సిన పనిలే, చాలింగా మనకు. అది ఒక రూల్ ఉంది. అది టాలీ కాలేదనుకో చెక్ చేస్తే మంచిదే, నష్టమేం లేదు. టైం సేవ్ చేసుకోవడానికి నేను చెప్తున్నా. టాలీ అయిందంటే ముందుకు వెళ్ళిపోండి, టాలీ కాలేదంటే చెక్ చేయండి. అయితే డెఫినెట్గా అవుతాయి, మూడింటిలో ఏదో ఒకటి అవుతుంది, భయమేం లేదు. అట్లా ఇప్పుడు చేద్దామంటారా? అది కూడా చెప్పండి, చెప్తాను, అదేం పెద్ద సంగతి కాదు. ఇప్పుడు చూడండి, భుక్తినాథుడు కేతువు ఏమి ఇక్కడ 1 and 8 లో ఉన్నాడా, 4, 11 లో ఉన్నాడు. చూడండి 4-11 లో ఉన్నాడు. ఇక్కడ మారక బాధకాలలో ఏమన్నా ఉన్నాడా? మారక బాధకాలు ఎవరెవరు ఉన్నారు? 12 ఉంది, 12 ఉంది, 4 ఉంది, 1 అది 1. ఇంకొకటి ఇక్కడ మారక బాధకాలు లేకుండా లగ్నం కనుక కనపడిందంటే, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కనుక లగ్నం ఒక్కటే వచ్చిందంటే కనుక ఆ దశలో అతను ఇవ్వడు, చావు మరణాన్ని ఇవ్వడు. అంటే అప్పటికి మనం BTR ఏమన్నా తప్పైంది అని మనకు లెక్క. ఫైనల్ కన్ఫర్మేషన్ లో మారక బాధక లేకుండా, మారక బాధక 8 ఈ మూడిట్లలో ఏ ఒకటి లేకపోయింది, లగ్నం ఒకటే వచ్చింది అనుకోండి, అప్పుడు అది మారకాన్ని కలగజేయదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, కేతు అనేటువంటి వాడు 4 and 9, 4 and 11 ఉంది, అంటే 1 and 8 టాలీ అయింది. ఇక్కడ మారక బాధకాలలో 12 ఉంది, 12 ఓకే. తర్వాత ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1, 2, 5, 6, 8 ఉంది, 5 ఉంది, 5. కాబట్టి ఓకే. మళ్ళా కేతు యాజ్ కేతు అయిపోయింది. తర్వాత కేతు ఇంకొకటి ఎవడు? కేతు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నాడు? కేతు జూపిటర్ చూడండి, ఎదుగో జూపిటర్. ఈ జూపిటర్ ఇక్కడ 4-9 ఉంది, 4-11 ఉంది, 4-11 ఉంది. ఇక్కడ చూడండి 3 ఉంది, 5 ఉంది, 10 ఉంది. అంటే నెసెసరీ కండిషన్ ఫుల్లీ బాగా సాటిస్ఫై అయింది. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ అంటే ఎసెన్షియల్ కండిషన్ 3, 5, 10 ఇక్కడ కూడా. అట్లా జూపిటర్, కేతు యాజ్ జూపిటర్ కూడా ఇచ్చినాడు. నెక్స్ట్ కేతు యాజ్ ఎవడెవడు? కేతు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నాడు? కేతు యాజ్ సాటర్న్ దశాలానే చెక్ చేసినాం కాబట్టి ఓకే, ఇంకేం భయం లేదు. తర్వాత దశాభుక్తి అయిపోయింది. అంతర వచ్చేసి వీనస్ చూడండి, వీనస్ ఇక్కడ 4-11 ఉంది, 1 and 8 వచ్చినట్లే కదా. 4-11 అంటే 1 and 8. తర్వాత ఇక్కడ చూడండి మారక బాధక దానిలో ఏమున్నాయి? 3 వచ్చింది, 11 కూడా 11 లేదు, 11 ఉంది, 11 8 అవుతుంది కదా మనకు 11. ఎవరిని? వీనస్ కదా మనం చూసేది, వీనస్. చార్ట్ రొటేట్ చేసుకోవచ్చు. వీనస్ 12 ఉంది సార్, 12 బాధక కనెక్ట్ అయ్యాడు, బాధక 12 కదా. ఇప్పుడు 3 ఉంది కదండి,
ఇక్కడ శుక్రుడు అనేటువంటి వాడు 4 and 11 ఇన్వాల్వ్మెంట్ లో అగుపన్నాడు. ఇక్కడ కమిట్మెంట్ లో 3 and 11 ఉంది. 11 వచ్చేసి 8, తల్లికి 8 కస్ప్ అవుతుంది. తర్వాత 3 బాధక, 3 మారక 3, 12 అయితే బాధక. 12 లేదు ఇక్కడ, ఇక్కడ ఉంది మళ్ళా 12. ఇక్కడ ఉంది చూడండి 12 ఉంది, 4, 12 ఉంది. ఇక్కడ 12 బాధక, అంటే బాధక మోస్ట్ పవర్ఫుల్ ఇంకా వాడు. అంటే ఏమి, శుక్రుడు కూడా టాలీ అయినాడు. తర్వాత ఎవరు, దశాభుక్తి అంతలో అయిపోయాయి. ఇంకా సూక్ష్మ మూన్ చూడండి, మూన్ ఇదిగో 4, 11 మూన్ 4, 10, 11 ఇంకా అన్ని ఉన్నాయి. 3, 4, 10, 11 వచ్చినాయిలే. 4, 11 తీసుకోండి. ఇక్కడ 1 and 8 మనకు సరిపోయింది. ఇక్కడ చూడండి 3 ఉంది, 11 ఉంది. 3, 11 ఇక్కడ 3, 4, 10, 11, 12 అంటే అన్ని సాటిస్ఫై అయినాయి. చంద్రుడు కూడా అయిపోయింది. తర్వాత ఎవరు, మళ్ళా రాహు ఇదిగో రాహు 4 and 9, 4 and 11, 4 and 11 ఇక్కడ 4, 12 ఇక్కడ 4, 3, 4, 10, 11, 12 అన్ని సాటిస్ఫై అయినాయి. ఒకవేళ రాహు కాకుండా గురువు అనుకోండి, నెక్స్ట్ రాహు దశ కాకుండా, రాహు ప్రాణాలు కాకుండా గురువు అనుకోండి. గురువును కూడా చెక్ చేసుకోండి, మీకు అనుమానం తెలిసిపోతుంది. గురువుని ఇంతకుముందు కేతు రిప్రజెంట్ చేస్తాం కదా, సరిపోయింది. అలా అంటే మీరు కొంచెం ఓపికగా చెక్ చేయాలంటే, ఓపికగా ఉండాల. ఇట్లా ఈ చార్ట్ ఇది చూడడం వల్ల ఏమైతుందంటే కొన్నాళ్ళు చేస్తే మీకు అలవాటు అవుతుంది. అదే ఓకేనా? ఏం సార్ ఇప్పుడు అర్థమైంది కదా? మదర్స్ డెత్, దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ అన్ని చెక్ చేసినాం. ఓకే కదా? ఇప్పుడు నెక్స్ట్ ఇది క్లోజ్ చేసి ఆ స్క్రీన్ మళ్ళీ వాళ్ళ దగ్గర మన అది ఎడ్యుకేషన్. ఈరోజు కొత్త టాపిక్ ఎడ్యుకేషన్ గురించి తీసుకుందాం. ఎడ్యుకేషన్ అంటే విద్య. ಎಷ್ಟು ಕೊಡ್ತೀವಿ? అది ఓపెన్ విద్య. ఇది ఎడ్యుకేషన్ గురించి మనము తెలుసుకుందాం. మామూలుగా జనరల్ గా ఎడ్యుకేషన్ అనేది అందరికి తెలిసినటువంటిదే. 4, 9, 11. 4 అనేది బేసిక్ ఎడ్యుకేషన్ అంటే లోయర్ ఎడ్యుకేషన్. 9 అనేది హైయర్ ఎడ్యుకేషన్. 4th house indicates బేసిక్ ఎడ్యుకేషన్. 9th house indicates హైయర్ ఎడ్యుకేషన్. యాక్చువల్ గా చెప్పాలంటే ఎడ్యుకేషనల్ విషయము గురించి మనం మాట్లాడుకోవాలంటే 1, 3, 5, 9 and 11 గురించి క్షుణ్ణంగా విశ్లేషణ చేయాలి. ఎట్లా, ఎందుకు అసెండెంట్ ఎందుకు చూడాలా? ది అసెండెంట్ సబ్సబ్లాట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ 4th or 9th house ఫర్ అచీవింగ్ క్వాలిఫికేషన్ ఆర్ ద అటెండెన్స్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ an institution of learning. అంటే మనమేమి అసెండెంట్ అనేది దేహాన్ని తెలుపుతుంది. అంటే ఏమి, మనము జాతకుడు, ఆ జాతకుడు ఏమి క్లాస్ లో పోయి కూర్చోవాలా. ఏమయ్యా ఎల్లయ్యా అంటే ఎస్ సార్ అంటే చూడు, అటెండెన్స్ పలకాల. ఒక క్వాలిఫికేషన్ సంపాదించాలంటే వాడు క్లాసులు వినాలా, అంటే క్లాసెస్ సక్రమంగా పోవాలి. కాబట్టి కాలేజీలో, స్కూల్లో అటెండ్ అవ్వడాన్ని అవన్నీ చెప్తుంది అసెండెంట్ అనేది. థర్డ్ హౌస్ ఏమైనది? మామూలుగా థర్డ్ హౌస్ అనేది ఈ మెంటల్ ఇన్క్లినేషన్, జాతకుని యొక్క మెంటల్ ఇన్క్లినేషన్. అంటే ఆ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ బాగుంటది అట్లా అని వానికి ముందే ఒక ఐడియా ఫిక్స్ అయింటది. పర్ఫార్మెన్స్, స్పెసిఫికేషన్ అంటే స్పెషలైజేషన్, రైటింగ్ క్యాపబిలిటీ, రైటింగ్ కెపాసిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, మెంటల్ కాన్సన్ట్రేషన్. మెంటల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏమంటారు? మానసిక ఏకాగ్రత అండ్ మెమరీ, జ్ఞాపక శక్తి. అలాగే కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్. థర్డ్ హౌస్ కరేజ్, ధైర్యం, కాన్ఫిడెన్స్ ఒక నమ్మకం, వాని మీద వానికి నమ్మకం. కేపబుల్ టు కంపీట్, ఒక
ఒక పరీక్ష రాయాలన్నా, ఒక పరీక్షని ఎదుర్కోవాలన్నా, రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, ఓరల్ ఎగ్జామినేషన్ కానీ అటెండ్ కావాలన్నా కూడా ధైర్య సాహసాలు ఉండాలా. అంటే దాన్ని ఫేస్ చేసేటువంటి కెపాసిటీ కూడా ఉండాలా. అది ఉండాలంటే థర్డ్ హౌస్ చూపిస్తుంది మనకు. కాబట్టి థర్డ్ హౌస్ అనేది కూడా చూడాలి. ది థర్డ్ సబ్ లార్డ్స్ స్టార్ లార్డ్స్ సిగ్నిఫికేషన్ will indicate the mental strength of the native as shown here under. అంటే ఏమి, మూడవ కస్పు సబ్ లార్డ్ ఏదో ఒక స్టార్ లో ఉంటాడు. మూడవ కస్పు సబ్ లార్డ్ ఒక స్టార్ లో ఉన్నాడు అనుకోండి. 3 స్టార్ లో ఉంటే ఏం ఇస్తాడు అంటే నేటివ్ ల్యాక్స్ ఆఫ్ బోల్డ్నెస్ టు టేక్ ఎనీ డెసిషన్. అంటే మూడవ కస్పు సబ్ లార్డ్ జాతకుని యొక్క మూడవ కస్పు సబ్ లార్డ్ యొక్క స్టార్ లార్డ్ మూన్ అయితే గనక వాడు డెసిషన్ తీసుకోలేడు. బోల్డ్ గా ఒక డెసిషన్ తీసుకోలేడు. మీమాంసలో పడతాడు. మీనమా మేషమా అదే ఇదే చేయాలనా వద్దా డైలమాలో పడతాడు. అంటే ఒక డెఫినెట్ గా ఒక డెసిషన్ ఫర్మ్ డెసిషన్ కు రాలేడు వాడు. ధైర్య సాహసాలు తక్కువ ఒక డెసిషన్ తీసుకోవాలంటే. అలాగే శాటర్న్ అయితే కనుక, శాటర్న్ గురించి మీకు తెలుసు. శాటర్న్ ఎంతసేపు ఉన్నా పొద్దుగూకులు కష్టం చేయమంటే చేస్తాడు. అంటే ఇంకా బండశాఖలు అంటారు చూడు అట్లా. నేటివ్ ఈజ్ ఇండస్ట్రియస్, క్యాల్కులేటివ్, చాలా క్యాల్కులేటివ్ వాడు. కాషియస్, చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆ శాటర్న్. బట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, వానికి కూడా కాన్ఫిడెన్స్ తక్కువ. అండ్ ఆల్సో ఫర్గెట్ఫుల్నెస్, మెమరీ పవర్ తక్కువ. అంటే జ్ఞాపక శక్తి ఉండదు. అంటే నో మెమరీ పవర్ శాటర్న్. అంటే తృతీయ భావ కస్పు సబ్ లార్డ్ యొక్క స్టార్ లార్డ్ శాటర్న్ అయితే ఇవన్నీ ఉంటాయి. అదే తృతీయ భావ కస్పు సబ్ లార్డ్ మెర్క్యూరీ అయితే గనక గుడ్ మెమరీ జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు డ్యూయల్ మైండెడ్నెస్, ఎందుకు వాడు మెర్క్యూరీ డ్యూయల్ ప్లానెట్ కాబట్టి వాడి నేచర్ డ్యూయల్ మైండెడ్నెస్ అట ఇట వేవరింగ్ గా ఉంటుందన్నమాట. అలాగే తృతీయ భావ కస్పు సబ్ లార్డ్ యొక్క స్టార్ లార్డ్ సన్ గాని మార్స్ గాని అయితే కరేజ్ ఇస్తాడు. బాగా ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి ఆ జాతకునికి. అలాగే తృతీయ భావ కస్పు సబ్ లార్డ్ జూపిటర్ యొక్క స్టార్ లో కానీ వీనస్ యొక్క స్టార్ లో కానీ ఉన్నట్లయితే ఏం చెప్తున్నాడు చూడండి, గివ్స్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతను తెలుపుతున్నాడు. అంటే గ్రహణ శక్తిని కూడా బాగా ఉంటుంది. కాంప్రహెన్షన్ పవర్ అంటే అది కూడా బాగా ఉంటుంది. ఇక ఇవి అంటే తృతీయ భావము ఏమి చెప్పింది, ఎందుకు చూడాలా మనము ఎడ్యుకేషన్ విషయంలో అంటే తృతీయ భావము 4th కు నెగేషన్ అని చాలా మంది అంటారు. కావచ్చు, కానీ స్పెషలైజేషన్ కు అది చూస్తాం. కేపీలో కూడా మనం చూస్తాం స్పెషల్ సబ్జెక్ట్ ఏది అని. అప్పుడు దానికి చూస్తాం. తృతీయ భావము కమ్యూనికేషన్ స్కిల్, మెంటల్ కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, రైటింగ్ కెపాసిటీ, కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్, ఇంటికి వాడు మూలకారకుడు. కాబట్టి తృతీయ భావాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇక 5th హౌస్, మామూలుగా 5th హౌస్ గురించి మీకు అందరికి తెలిసిన విషయమే. ఏమంటారు, బుద్ధి స్థానం, మంత్రస్థానం. అది అంటే బుద్ధి స్థానం అంటే ఇంటెలిజెన్స్ అంటే ఇంటలెక్చువల్ కెపాసిటీ, వాని యొక్క ఇంటలెక్చువాలిటీ ఎంత ఉంది. పవర్ ఆఫ్ కాంప్రహెన్షన్ అండ్ అండర్స్టాండింగ్, అవగాహన శక్తి, అవన్నీ బాగా ఉంటాయి 5th కస్పు మనకు ఇస్తుంది. అలాగే 9th కస్పు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్, 11th కస్పు అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. ఇవి క్షుణ్ణంగా తెలుసుకోవాలా. అంటే ఏమి, 1వ కస్పు, 3వ కస్పు, తర్వాత 5, 9, 11 ఇవి పరిశీలించాలా. అంటే 4, 9 తో పాటు ఇవి కూడా చూడాలి మీరు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, నంబర్ 1 ఇవి రూల్స్ అన్నమాట. ఇఫ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది 4th establishes a relationship with the 9th house, it is an indication of the native's capacity to go in for higher education. అంటే ఏం లేదండి, 4వ భావ కస్పు సబ్ లార్డ్ గిన 9వ భావానికి సంబంధం ఉంటే, రిలేషన్షిప్ ఉంటే, అంటే ఏమి, ఎక్కడ రిలేషన్షిప్ ఏదో ఒక రకంగా ఉండాలా. స్టార్ లార్డ్ లెవెల్లో ముందు చూడాలా. 4th కస్పు సబ్ లార్డ్ కనుక స్టార్ లెవెల్లో కనుక 9 ఇండికేషన్ ఉంది అంటే అది హయ్యర్ ఎడ్యుకేషన్ కు పోతాడు వాడు. ఆ జాతకునికి హయ్యర్ ఎడ్యుకేషన్ లభ్యమవుతుంది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. అలాగే 2వ రూల్, ఇఫ్ ది 4th సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ 3 or 8, చూడండి 3 అనేది 4th కు నెగేషన్, 8 అనేది 9th కు నెగేషన్. ఈ రెండు 4 and 9
4th కు లోయర్ ఎడ్యుకేషన్ కు నెగేషన్ 3, 8, 9 హైయర్ ఎడ్యుకేషన్ కు నెగేషన్. ఇవి కనుక 4th కస్ప్ సబ్లాడ్ కనుక 3 and 8, 3 or 8 కనుక స్టార్ లెవెల్లో సూచించినట్లయితే డెట్రిమెంటల్ ఫర్ ఎడ్యుకేషన్, అంటే చదువుకు రాదు, ఇబ్బంది. డెట్రిమెంటల్ అంటే నాశనం అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు 4th కు నెగేషన్ 3 అవుతుంది, 9th కు నెగేషన్ 8 అవుతుంది. ఈ రెండు డెట్రిమెంటల్ హౌసెస్ ఫర్ ఎడ్యుకేషన్. సో వాని ఎడ్యుకేషన్ పాడవుతుంది. ఇక 3వ రూల్, ఇఫ్ 4th cusp sublord is linked with 1, 4, 9, 11, it gives an excellent basic education. 4వ కస్ప్ సబ్లాడ్ గనక సబ్లాడ్ గన 1, 4, 9, 11 సూచించినట్లయితే, అంటే ఈ 4 రావాలనేం లేదు. మామూలుగా మనకు 4, 9, 11 వచ్చినా, 4, 1, 4, 9 వచ్చినా, 1, 4, 11 వచ్చినా పర్వాలే, బేసిక్ ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది అని చెప్పేసి మనము తెలుసుకోవాలి. అలాగే 5th కస్ప్ సబ్లాడ్, ఇంతసేపు ఇవి 3 4th కస్ప్ సబ్లాడ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 5th కస్ప్ సబ్లాడ్ షుడ్ బి లింక్డ్ విత్ ఫేవరబుల్ హౌసెస్. ఎడ్యుకేషన్ కు ఫేవరబుల్ హౌసెస్. 4 కి ఏం ఫేవరబుల్ హౌసెస్ చూడండి, ఇది ఉంటుంది చూడు, టేబుల్, బుక్ టేబుల్ ఫస్ట్ పేజ్ లో ఉంటుంది, కనిపించిందా? ఫస్ట్ లోనే ఇదిగో 4th కు ఫేవరబుల్ 4, 6, 8, 12, 2 అనేటివి ఫేవరబుల్ హౌసెస్ 4th కు. అలాగే 9th కు 9, 11, 1, 5, 7 ఇవి కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఫేవరబుల్ హౌసెస్ అంటే ఎవరికి? 5th కు ఫేవరబుల్ హౌసెస్ చూసుకోవాలా. 1, 3, 5, 7, 9 అవి. ఇక్కడ 5th కదా మనకు ఇన్వాల్వ్మెంట్ అయ్యేది, 5th కస్ప్ సబ్లాడ్ అవి. అంటే ఏమి? ఫర్ అచీవింగ్ సక్సెస్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఫేవరబుల్ హౌసెస్ లో కనుక ఉన్నట్లయితే ఇవి ఎక్సలెంట్ గా ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ రావాలా, లభ్యం కావాలంటే స్పెసిఫిక్ గా కొన్ని రూల్స్ చెప్పాడు. ఇవి గట్టివి అన్నమాట. ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ గెట్టింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ యాజ్ ఫాలోస్. ఈ క్రింద కనపడుతున్నటువంటి సూత్రాలు ఖచ్చితంగా అమలు జరగాల, హయ్యర్ ఎడ్యుకేషన్ ఆ జాతకునికి రావాలి అంటే. ఇప్పుడు చూడండి, 4th cusp sublord should maintain a connection with 9th house. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 4వ కస్ప్ సబ్లాడ్ కనుక 9కి కనెక్షన్ ఉన్నట్లయితే, ఈడ ఫస్ట్ రూల్ ఉన్నట్లయితే హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది అని. అదే మాట ఇక్కడ చెప్పినాడు. అంటే ఏమి? వచ్చినదే రిపీట్ అయింది. రిపీట్ కావడం వల్ల మనకు సిమెంట్ కాంక్రీట్ వేసినట్లు ఉంటుంది. బాగా చదవంగా నోటికి వస్తాయి. మీరు రోజు చదవాలండి ఈ రూల్స్ అని, రోజు చదువుతుండాలా. తిక్కుడు వినట్లు చదువుతుంటే నోటికి వస్తాయి. ఇప్పుడు ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య రావాలి అంటే ఇదొక కండిషన్. 4th కస్ప్ సబ్లాడ్ 9th కు కనెక్షన్ అయి ఉండాలి ఏదో ఒక రకంగా. అలాగే 9th సబ్లాడ్ షుడ్ బి లింక్డ్ విత్ ఫేవరబుల్ హౌసెస్ విత్ రెస్పెక్ట్ టు ఇట్ సెల్ఫ్. అంటే 9th కు ఫేవరబుల్ హౌసెస్ అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు ది అసెండెంట్ కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి? 1, 3, 5, 9, 11. అసెండెంట్ కు ఫేవరబుల్ హౌసెస్ 1, 3, 5, 9, 11. అదే 9th కు విత్ రెస్పెక్ట్ టు ది 9th ఇట్ సెల్ఫ్, విత్ రెస్పెక్ట్ టు ఇట్ సెల్ఫ్ అంటే 9th కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి? 1, 3 బదులు 1, 5, 7, 9, 11 అవి. మీరు టేబుల్ దగ్గర పెట్టుకోవాలా. ఎప్పుడు మీరు టేబుల్ అనేది దగ్గర పెట్టుకునే ఉండాలా. మనకు కంప్యూటర్ ఓపెన్ చేసినామంటే ఈ టేబుల్ ఉండాలా మన ఎంబడేది. మన సరుకున్నట్ల మనకు పాకెట్ జోబులో బయటికి పోతున్నామంటే డ్రైవింగ్ లైసెన్స్ అన్ని పెట్టుకొని పోతాం కదా, ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లు, డబ్బులు అన్ని అట్లా జాగ్రత్తగా మనం కూడా పెట్టుకోవాలి ఇక్కడ రెడీగా టేబుల్ మీద. ఈ టేబుల్ లేని మనం ఏం చేయలేం. అన్ని నోటికి రావు, నాకు రావు, మీకు రావు. చేస్తూ ఉంటే వస్తాయి. ప్రాక్టీస్ ఎక్కువ ఎవరు చేస్తారో వాళ్ళకు వస్తాయి. ఊక ఉద్దర మాటలు చెప్తే రావు. నేను కూడా చెప్తాను ఊక, లేదండి మీరు చేయాలా రోజు అని. నేను చేయడంలే, రోజు చేస్తే వస్తాయి. అలాగే ఫేవరబుల్ హౌసెస్ ఫర్ అచీవింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ ఏమిటి? హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే 5, 7, 11 అనేటివి ఇంపార్టెంట్. ఇవి ఎవరి జాతకములోనైనా 9th కస్ప్ సబ్లాడ్ 9లో కానీ 4లో కానీ 11లో కానీ ఇన్వాల్వ్ అయ్యి 5, 7, 11 కనుక కమిట్మెంట్ లో ఉండి ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 5, 7, 11 ఉన్నాడంటే కనుక బ్రహ్మాండంగా ఉన్నత విద్యలో రాణిస్తాడు. వాడు ఏ కోర్స్ అయినా చదువుతాడు, ఏమైనా నేర్చుకుంటాడు. వాడు ఉన్నత విద్య అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవన్నీ ఉన్నత విద్య, ఇంకా పిహెచ్డి కానీ ఏమైనా కానీ అవతల పైన
అలాగే ఇంకొక రూల్, లింకేజెస్ ఆఫ్ నైన్త్ సబ్ లార్డ్ with 4, 8, 12 are not considered good. ఈ 9th సబ్ లార్డ్ గిన 4, 8, 12 కి గిన కనెక్షన్ ఉన్నట్లయితే అవి విద్యకు మంచివి కాదు. 4 అనేది కూడా మంచిది కాదు. ఎందుకు? 9కి ఏమైతుంది? 9కు 4 అనేది నెగేషన్ అవుతుంది, అన్ఫేవరబుల్ హౌస్. 3, 4, 8, 12 9కు అన్ఫేవరబుల్ హౌసెస్ ఏవంటే 3, 4, 8, 12 3, 4, 8, 12 అది ఆ 3, 4, 8, 12 గిన వచ్చినాయంటే గనక అది విద్య వానికి లభ్యం అవడం కష్టము. తర్వాత ఇంకొక రూల్, ఇఫ్ ది అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ 9th అసెండెంట్ సబ్ లార్డ్ 9కి గనక లింక్ అయినట్లయితే ఎట్లా? త్రూ ఇస్ స్టార్ లార్డ్ ఆర్ త్రూ 11th హౌస్ ఇట్ ప్రామిసెస్ సక్సెస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఉన్నత విద్యలో సక్సెస్ సాధిస్తాడు అని. ఇంకా లాస్ట్ రూల్ ఏమి? ఇఫ్ ది 11th సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ 9th ఇట్ ప్రామిసెస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ నేటివ్స్ డిజైర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. అన్ని ఆనాడు ఉండేది. ఇవన్నీ ఏం లేదు. 4, 9, 11 తిప్పి చెప్పినాడు. కొంచెం తెలివిగా ఆలోచన చేయండి. 4, 9, 11 లేనివి ఏమీ రావు. 4, 9, 11లోనే తిప్పి చెప్తున్నాడు. మీరు డైలీ ఒకసారి ప్రతిదీ ఎక్కాలి కదా, పిల్లోడు చదువుతాడు చూడండి కొంతకాలం, వానికి 20 ఎక్కాలు నోటికి వచ్చేంత వరకు. అట్లా ఈ రూల్స్ అన్ని మీరు రాసుకొని చదివితే గనక కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే నోటికి వస్తాయి, తర్వాత ఈజీ అవుతుంది. అలాగే ఇంకొకటి, ఇక్కడ మా అబ్బాయి అయ్యా మా వాడు ఏ గ్రూప్ లో పోతే బాగుంటుంది, ఏ దాన్ని ఏమంటారు సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, మ్యాథ్సా సైన్సెసా లేకపోతే ఏ లైన్ లో పోతే బాగుంటుంది అని అడుగుతాడు. అటువంటిప్పుడు ఇది ఉపయోగపడుతుంది ఈ చిట్కా. ప్రొసీజర్ ఫర్ సెలెక్టింగ్ ది సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ. ప్రొసీజర్ ఫర్ సెలెక్టింగ్ ది సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ. ఇక్కడ ఏమి? వాట్ ద స్టార్ లార్డ్ యాజ్ ఎ ప్లానెట్ ఆఫ్ థర్డ్ సబ్ లార్డ్ ఇండికేట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు ముందు చార్ట్ థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ ఉన్నాడు కదండి, ఎవడన్నా రాని థర్డ్ కస్ప్ సబ్ లార్డ్. ఇప్పుడు ఆ చార్ట్ దీనికి వస్తుందా మనకు? రాలేదే, అడివే క్లోజ్ చేసినామా? సర్లే, దాన్ని ఓపెన్ చేయి. వాళ్ళకు అర్థమైతే చెప్తే చాలు. ఇదే కదా. ఇక్కడ చూడండి, షేర్ అయిందా వాళ్ళకు? చార్ట్ కనపడుతుందా సార్ మీకు? ఈ చార్ట్ లో థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? మూన్. థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ మూన్. ఈ మూన్ అనేటువంటి వాడు ఎవరి స్టార్ లో ఉన్నాడు? సన్ యొక్క స్టార్ లో ఉన్నాడు. సన్ యొక్క స్టార్ లో ఉన్నాడు. అంటే ఏమి? వాట్ ది స్టార్ లార్డ్ యాజ్ ప్లానెట్ ఆఫ్ థర్డ్ సబ్ లార్డ్ ఇండికేట్స్. ఈ థర్డ్ సబ్ లార్డ్ సన్. థర్డ్ సబ్ లార్డ్ వచ్చేసి మూను. మూడవ కస్ప్ సబ్ లార్డ్ మూన్ చంద్రుడైనాడు. ఆ చంద్రుడు ఎవరి స్టార్ లో ఉన్నాడు? సన్ యొక్క స్టార్ లో ఉన్నాడు. ఈ సన్ ఏం సబ్జెక్టు సూచిస్తే దాంట్లో ఇదైతాడు. అది ఎట్లా కనుక్కోవాలి? మీరు ఈ రెఫరెన్స్ లకు పోయి
సిగ్నిఫికేషన్స్ ఫస్ట్ జనరల్ ఎడ్యుకేషన్ ఇదిగోండి. ఇప్పుడు ఇవి వస్తాయి చూడు. థర్డ్ కస్ప్ కదా మనం చూడాల్సింది. థర్డ్ కస్ప్ ఇక్కడ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జర్నలిజం, కమ్యూనికేషన్ ఆర్ ఆఫ్ పబ్లికేషన్ అండ్ రైటింగ్ స్కిల్స్, ఈఎన్టీ, థొరాసిక్ అండ్ చెస్ట్, ప్రాణాయామ, ఫిజియోథెరపీ, రేడియో ఇంజనీరింగ్, ఎయిడ్స్. ఈ విద్యలలో ఈ సబ్జెక్ట్ లో మీ వాడిని సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. అంటే ఈ కోర్సులు వచ్చేటట్లా చూడండి అని చెప్పేసి మనము గైడ్ చేయడానికి వీలుంటుంది. అట్లా అదొకటి. ఇంకొకటి వార్ది రెండవ కండిషన్ ఏమి, వార్ది స్టార్ లార్డ్ అంటే ఆ స్టార్ లార్డ్ మూడవ కస్ప్ యొక్క సబ్ లార్డ్. ఇక్కడ దీంట్లో ఏముంది, మూడవ కస్ప్ సబ్ లార్డ్ మూన్. ఆ మూన్ వచ్చేసి ఎవరి స్టార్ లో ఉన్నాడు, సన్ స్టార్. సన్ అనేది ఏమిటిది, ఎక్కడ సజిటేరియస్ లో సన్ ఎప్పుడు వస్తాడు, ఎవరు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటాడు, అంతే కదా. సాజిటేరియస్ లో ధనస్సులో సూర్యుని యొక్క నక్షత్రం ఉండేది ఉత్తరాషాఢ, ఒక పాదం మాత్రం ఉంటుంది ఉత్తరాషాఢ. ఆ ఉత్తరాషాఢ నక్షత్రానికి కొన్ని ఇచ్చింటాడు. మళ్ళీ దీంట్లో ఉందో లేదో నాకైతే సరిగ్గా తెలియదు. ఇంకొక దాంట్లో ఉంది నక్షత్రాలు, లేదు దీంట్లో ఏమైనా ఇచ్చినాడా, ఉంది స్టార్స్ ఉంటాయి, బ్యాక్ లేదు. ఈ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ మళ్ళా రెఫరెన్స్ లోకి పోయి స్టార్స్ బేసిక్ నక్షత్రాస్ అది కాదు, రెఫరెన్స్ లోకి పోయి సెకండ్ ఇదే ఫస్ట్ బేసిక్. సెకండ్ ఇది కాదు రిపోర్ట్స్ కదా. రిపోర్ట్స్ లోకి పోయి రెఫరెన్స్ లోకి పోయి బేసిక్, నక్షత్రాస్ కాదు, సిగ్నిఫికేషన్స్, ఉత్తరాషాఢ చెక్ చేస్తాం. కేతు ఉత్తరాషాఢ ఏడవే, ఉత్తరాషాఢ ఇక్కడ మనం జనరల్ సిగ్నిఫికేషన్స్ కాదు, మనకు కావాల్సిన ఎడ్యుకేషన్. ఇది చూడండి, ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రానికి అంటే ఏమి, ఇక్కడ తృతీయ మూడవ కస్ప్ సబ్ లార్డ్ చంద్రుడు. ఆ చంద్రుడు సన్ యొక్క స్టార్ లో ఉన్నాడు. అంటే ఆ సన్ యొక్క స్టార్ ఏమి, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. ఆడేమో స్టార్ లార్డ్ తీసుకున్నాం, మొదట సన్ గురించి చూసినాము. ఇప్పుడు నక్షత్రాన్ని తీసుకొని చెప్పమంటాడు. ఉత్తరాషాఢ నక్షత్రానికి ఏమి ఎడ్యుకేషన్, బిఏ ఆర్ట్స్, ఎకనామిక్స్, డెంటల్ సర్జరీ, ఎంటెక్, బిఎస్సి, కంప్యూటర్, కెమికల్ ఇంజనీరింగ్. ఇట్లా ఇంకా కొన్ని మీరు ట్రూ అస్ట్రాలజీ అని చెప్పేసి ఒక బుక్ ఉంది, ఆయనదే ఈ కుల్లార్ సార్ రాసినది. 5 బుక్కుల్లో ఒకటి ట్రూ అస్ట్రాలజీ అని ఒకటి ఉంది. దాంట్లో బాగా క్లియర్గా ఇచ్చినాడు, ఈ నక్షత్రాలన్నీ ఒక తోట రాసినాడు. అట్లా అవన్నీ సన్ను మూను అవన్నీ ఒకసారి రాసినాడు. ప్రొఫెషన్స్ ఏమి, ఎడ్యుకేషన్కి ఏమి, అట్లా అన్ని ఒక లిస్ట్ మాదిరి ఇచ్చినాడు. ఇట్లయినా చూసుకోవచ్చు, మీరు సాఫ్ట్వేర్లో అయినా ఎత్తుక్కోవచ్చు, లేదా ఆ బుక్లోనైనా కాపీ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత మూడవ ఇదేమి, మూడవ సూత్రం ఏమి, లింక్డ్ కస్ప్ త్రూ స్టార్ లార్డ్ ఆఫ్ థర్డ్ ఎస్ఎస్ఎల్. థర్డ్ సబ్ లార్డ్ ఏ హౌసెస్ ను సూచిస్తున్నాడు, థర్డ్ సబ్ లార్డ్ మూన్. ఇప్పుడు మనకు ఈ చార్ట్ లో కర్సర్ మూన్ ఏడుంది ఉన్నని ఇదో మూన్ ఏమేమి సూచిస్తున్నాడు. మూన్ లింక్డ్ కస్ప్ త్రూ స్టార్ లార్డ్ థర్డ్. మూడుకు ఇన్వాల్వ్ అయినాడా, ఇదో మూడుకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. మూడుకు అంటే ఏమి, ఆ మూడుకు సంబంధించినటువంటి అవే ఇస్తాడనమాట.
ఆ రకంగా మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత అదే అడిగిపోయా వర్డ్ ఇక్కడ చూడండి. ఇంకా ఏమి ఇట్లా వచ్చేది అన్ని సరిగ్గా రాలేదే, అన్ని పోయింది, ఇట్లా రాలే కదమ్మా. ఫాంట్ ఫాంట్ లేదా? సర్లే మా వాళ్ళు ఇది మొత్తము అన్ని ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన. మీకు మ్యారేజ్ రూల్స్ ఎట్లా అప్పుడు చెప్పినా చూడండి, అట్లా అన్ని ఎత్తి పెట్టా. ఇంకా మీరు ఓపిక లేదు, మీరు రాసుకోరు చేయరు, ఇంకా ఎందుకు లేని చెప్పేసి నేనే తయారు చేసి పెట్టాను. రేపు మీకు పంపిస్తాను. ఇవన్నీ జిగ్జాగ్ లో వచ్చినాయి. ఇవి ఫాంట్ మార్చాలా, దీన్ని ఫాంట్ మార్చి రేపు మీకు గ్రూప్ లో పెడతాడు సారు. మొత్తం ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మొత్తం మెటీరియల్ అంతా మీకు రేపు అందజేస్తాడు. ఇవి అంటే ఏమి, ఫస్ట్ కస్పు ఇక్కడ చూడండి. మీకు ఫస్ట్ కస్పు 4 and 9 లో కనుక ఇన్వాల్వ్మెంట్ లో ఉండి, ఇక్కడ 2, 3, 4, 5, 7, 9, 11 ఇది కమిట్మెంట్ లో ఉండి, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2, 3, 5 ఉన్నట్లయితే గుడ్ ఫర్ ఎడ్యుకేషన్ అని. ఇట్లానే మళ్ళీ ఫస్ట్ కస్ప్ సబ్లాడ్ 4 and 9 ఇక్కడ ఉండి 3, 8, 12 కానీ 4, 8, 12 కానీ ఇక్కడ ఉంటే, అంటే కమిట్మెంట్ లో 3, 8, 12, 4, 8, 12 వస్తే కనుక ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా వస్తే ఫెయిల్యూర్ ఇన్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు మనం ఒక రూల్ మాట్లాడుకున్నాం కదా, అదే ఇది. అట్లా ఇక్కడ చూడండి. మళ్ళా ఫస్ట్ కస్ప్ సబ్లాడ్ 3, 8, 12 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో కూడా 3 కానీ 8 కానీ 9 కానీ 12 కానీ ఉంటే 3, 8, 12 ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 3, 8, 12 ఉంటే వాడు నిరక్షర కుర్చీ, అంటే ఇల్లిటరేట్, అక్షర జ్ఞానమే ఉండదు, వానికి ఒక అక్షరం కూడా రాదు. ఎందుకు? ఆల్ లెవెల్స్ లో 3, 8, 12 ఉంది. స్టార్ లెవెల్లో, తర్వాత సబ్ లెవెల్లో, సబ్ లెవెల్లో 3 లెవెల్స్ లో 3, 8, 12 ఉంది. కాబట్టి నిరక్షర కుర్చీ. ఇక్కడేమో 4, 9 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి 3, 8, 12, 4, 8, 12 ఇక్కడ వచ్చినాయి అంటే కనుక రెండిట్లలో కమిట్మెంట్ లోన ఫైనల్ కన్ఫర్మేషన్ వస్తుంటే ఫెయిల్యూర్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే వానికి ఎడ్యుకేషన్ విఫలమవుతాడు, రాదు, వానికి చదువు రాదు, ఏదో ఊకే అబ్బుతుంది, బడికి పోతాడు అంతే, అక్షర జ్ఞానం వస్తుంది. కానీ ఇక్కడ వీడు ఇల్లిటరేట్, వీరికి అక్షర జ్ఞానమే రాదు, అది తేడా. అలాగే ఫోర్త్ కస్ప్ సబ్లాడ్ 9th ను ఇన్వాల్వ్మెంట్ లో ఉండి ప్లస్ ఇది ప్లస్ ఫేవరబుల్ హౌసెస్. ఈ 9th కు ఫేవరబుల్ హౌసెస్ ఏమేమి ఉన్నాయో అవి వస్తాయి. 5, 7, 11 ఇక్కడ ఉండి 5, 7, 11 ఉంటే సక్సెస్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ ప్రామిస్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆల్సో. అది అట్లా అన్ని మీకు సులభంగా అంత రెడీమేడ్ గా ఇక్కడ అన్ని టేబుల్ ఇచ్చినాము. దాదాపు